నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతులు, మహిళలు వాకిలలో అందమైన ముగ్గులు వేసి సాంప్రదాయాన్ని చాటుకున్నారు. అలాగే యువకులు పతంగులు, డీజే చప్పుల నడుమ ఎగురవేసి ఆనందంగా గడిపారు. ప్రాచీన కాలం నాటి ఆలయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బిక్కనూరు సిద్ధి రామేశ్వర ఆలయం వద్ద ఆలయ కోనేరు పునరుద్ధరణ సందర్భంగా కోనేరు సమీపంలో భరతనాట్య కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఆర్మూర్లో వారు మీడియాతో మాట్లాడారు. బీర్కూర్ మండలం కేంద్రంలో కొట్టం సంతోష్, ఆకుల సాయి కుమార్ స్మారకార్థం గ్రామానికి చెందిన మున్నూరు కప్ యువత ఆధ్వర్యంలో యూత్ సభ్యులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి అనంతరం గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. డిస్పల్లి మండలంలోని ఘన్పూర్ గ్రామంలో ఘన్పూర్ యువత గ్రామంలోని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు స్లో సైక్లింగ్, విద్యార్థినులకు స్కిప్పింగ్ రోప్ క్రీడలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో సంక్రాంతి సందర్భంగా ఆవు పాలు పొంగించి కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి సందర్భంగా యజ్ఞ హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయంలో భక్తులు ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు.